హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఏంటంటే ఇప్పుడు ఏపీలాసిటీకి సంబంధించి మరొక 4 కాలేజీలు అయితే ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్లు అయితే యాడ్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఈ రోజు అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఏంటంటే లాస్ట్ రోజు అనుకున్నాం, అంటే 23వ తారీఖు అయితే దీన్ని కూడా అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందండి. సో ఎందుకంటారా, ఇప్పుడు మరొక 4 కాలేజీలు అయితే కోర్టులో అయితే కేసు చేయడం అయితే జరిగిందండి. సో కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది కౌన్సిలింగ్లో ఈ 4 కాలేజీలు యాడ్ చేయమని. సో ప్రస్తుతానికి అయితే కౌన్సిలింగ్ అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి. ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వీళ్ళకి ఇంకా లైసెన్స్ అయితే రాలేదండి, అప్రూవల్ అయితే రాలేదు. అదేవిధంగా ఈ స్టేట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ యూనివర్సిటీ నుంచి అఫిలియేట్ కూడా అయితే అవి కూడా అయితే జరగలేదండి. సో ఈ 4 కాలేజీలు వచ్చేసరికి ఏంటంటే కేఎంఆర్ లా కాలేజీ అండి, కేఎంఆర్ లా కాలేజీ ఒకటి ఇదేం పుత్తూరులో అయితే ఉంటుంది. అదేవిధంగా రాయలసీమ లా కాలేజీ అండి, ఇదైతే తిరుపతిలో అయితే ఉంటుందండి. అదేవిధంగా ఏంటంటే వికాస లా కాలేజీ అండి, అయితే వైజాగ్లో అయితే ఉంటుంది. అదేవిధంగా ఆల్ సెయింట్ లా కాలేజీ అండి, సో ఇది కూడా ఏంటంటే వైజాగ్లో అయితే ఉంటుందండి. ఈ 4 కాలేజీలు అయితే ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అయితే బీసీఐ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అప్రూవల్ అయితే రాలేదండి. ఇదైతే మీరైతే ముఖ్యంగా అయితే గమనించుకోండి. అదేవిధంగా ఈ స్టేట్ యూనివర్సిటీకి సంబంధించి అయితే ఇక్కడ కూడా అయితే వీటికి అయితే అఫిలియేట్ అయితే పొందలేదండి. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించుకుని మీరు ఆప్షన్స్ పెట్టే ముందు అయితే చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో కేసు చేశారు కాబట్టి ఇప్పుడు యాడ్ చేశారు. ఇన్కేస్ అది మళ్ళీ బార్ కౌన్సిల్ అప్రూవల్ రాకపోతే తీసేస్తారండి. సో మీరైతే అదైతే పూర్తిగా మీరైతే గమనించుకొని, సో ఈ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్ టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు పెట్టుకుంటారన్నా మీరు ముఖ్యంగా ఆలోచించుకోండి ముందు ఏం జరుగుతుంది అనేది. సరే అండి, అయితే ముందుగా అయితే ఏ కాలేజీలు ఎన్ని సీట్లు ఉన్నాయో వాటి యొక్క కాలేజీ ఫీజు వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా అండి కేఎంఆర్ లా కాలేజీ అండి. సో కేఎంఆర్ లా కాలేజీ వచ్చేసరికి పుత్తూరు అండి. ఈ కాలేజీలు వచ్చేసరికి ఏంటంటే 3 years శాలరీ వచ్చేసరికి ఏంటంటే 54 సీట్లు అయితే ఉన్నాయండి. కాలేజీ ఫీ వచ్చేసరికి ఏంటంటే 13,500. అదేవిధంగా 5 years ఎల్ఎల్బి వాళ్ళకి అయితే సేమ్ 54 సీట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ కూడాను. అయితే కాలేజీ ఫీ వచ్చేసరికి 13,000 అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి రాయలసీమ లా కాలేజీ అండి. సో రాయలసీమ లా కాలేజీ వచ్చేసరికి ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే 54 సీట్లు అయితే ఉన్నాయండి 3 years ఎల్ఎల్బి వాళ్ళకి. సేమ్ కాలేజీ ఫీ వచ్చేసరికి ఏంటంటే 13,500. అదేవిధంగా 5 years బిఎల్ఎల్బి వాళ్ళకి అయితే ఇక్కడ కూడా 54 సీట్లు అయితే ఉండడం జరిగిందండి. సో అది కాకుండా సేమ్ కాలేజీ ఫీ వచ్చేసరికి 13,000 అండి. తర్వాత అండి విశాఖ లా కాలేజీ అండి. సో విశాఖ లా కాలేజీ వచ్చేసరికి కాలేజీ సీట్లు వచ్చేసరికి 3 years ఎల్ఎల్బి వాళ్ళకి 214 అయితే సీట్లు అయితే ఉండడం అయితే జరిగిందండి. సో కాలేజీ ఫీ వచ్చేసరికి ఏంటంటే 13,500 అండి. అదేవిధంగా సో 5 years ఎల్ఎల్బి వాళ్ళకి అయితే ఏంటంటే 54 సీట్లు అయితే ఉన్నాయండి. సో 54 సీట్లు అయితే ఉన్నాయండి. సో కాలేజీ ఫీ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే 13,000 అండి. అదేవిధంగా ఈ కాలేజీలో ఎల్ఎల్ఎం వాళ్ళకైతే ఒక కాన్స్టిట్యూషనల్ లా అండ్ లీగల్ ఆర్డర్ అనే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎల్ఎల్ఎంకి ఎవరైతే అప్లై చేస్తున్నారో అది కూడా గమనించుకోండి, కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఆర్డర్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే 18 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ స్పెషలైజేషన్ కోర్సు మీద. సో కాలేజ్ ఫీ వచ్చేసరికి ఏంటంటే 20,000 అండి. దీని తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఆల్ సెయింట్ లా కాలేజీ అండి. సో ఆల్ సెయింట్ లా కాలేజీ వచ్చేసరికి ఏంటంటే 3 years ఎల్ఎల్బి వాళ్ళకి అయితే 144 సీట్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ట్యూషన్ ఫీ వచ్చేసరికి ఏంటంటే 13,500. అదేవిధంగా ఈ 5 years ఎల్ఎల్బి వాళ్ళకి అయితే 72 సీట్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ట్యూషన్ ఫీ వచ్చేసరికి ఏంటంటే 13,000 అండి. ఇది కూడా మీరు గమనించుకోండి. అదేవిధంగా ఈ కాలేజీలు ఏంటంటే ఎల్ఎల్ఎం సంబంధించి 2 స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఒకటి కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఆర్డర్, రెండవది వచ్చేసరికి కమర్షియల్ లా అండి. కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఆర్డర్, రెండవది వచ్చేసరికి కమర్షియల్ లా అంటే బిజినెస్ లా అండి. సో ఈ 2 కోర్సెస్ అయితే ఎవరికి ఎల్ఎల్ఎం వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి స్పెషలైజేషన్ కోర్సులు అయితే 18 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ట్యూషన్ ఫీ వచ్చేసరికి 20,000 అండి. సో ఇదండి. సో ఇప్పుడు ఏవైతే నేను డీటెయిల్స్ అయితే చెప్పారు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇవి. ఇప్పుడు నేనైతే 4 కాలేజీల గురించి మాట్లాడాను, అవి అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఇంకా అప్రూవల్ రాలేదండి. సో అది కూడా వెయిట్ చేయాలండి. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ అయితే మనకు అప్రూవల్ అయితే రాలేదు, అది గమనించుకోండి. అదేవిధంగా ఈ స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఏంటంటే అఫిలియేట్ ఇవి కూడా వాళ్ళకి అనుబంధంగా అయితే లేవండి. సో ఇవి కూడా మీరు గమనించుకోండి. సో ఎప్పుడైతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ వస్తుందో మొత్తం ఇవన్నీ అయితే అవుతాయండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అయితే 1-2 సార్లు ఆలోచించుకోండి. ఒకవేళ ఇన్కేస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి బీసీఐ నుంచి ఫైనల్ అప్రూవల్ రాకపోతే మీకు ఈ కాలేజీలో సీట్లు వస్తాయన్న ఒక కాలేజ్ అయితే అవదండి, అది కూడా మీరు గమనించుకోండి. సో ఈ విధంగా అయితే కాలేజీ లిస్టులు అయితే ఉన్నాయండి. సో ఒకసారి మీరు చూసుకోండి. ఇంకేంటంటే వెబ్ ఆప్షన్ చేంజ్ అనేది ఏంటంటే ఈ రోజు అయితే చెప్పాను కదండి, ఆల్రెడీ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా వెబ్ ఆప్షన్ చేంజ్ అయితే ఈరోజు జరగాలండి. అయితే ఏంటంటే ఇది ఇంకా పోస్ట్ పోన్ అయిందండి. ఎందుకంటారా, చెప్పాం కదా ఇది ఆల్రెడీ కేసులు జరగడం వల్ల ఇంకా కాలేజెస్
ఇలా రావడం వల్ల ఇది జరుగుతుందండి. ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మరికొన్ని కాలేజీలు అయితే యాడ్ అవుతాయండి. సో వెయిట్ చేయండి. అవి ఏమన్నా మీకు ఇంకా ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గర రావాలంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ వచ్చినా కానీ అయితే నేనైతే మీకైతే అన్ని డీటెయిల్స్ నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే నేనైతే క్లియర్ చేస్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.